కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నట్టు సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదు అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది, ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. దీక్ష నిజమైన దీక్ష కాదు, రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేం ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలికుందా, పొంతనం ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగింది ఏమిటి, ఒరిగింది ఏమిటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఐరామ్ షర్మిల గారు పదహారేళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు. 16 సంవత్సరాలు ఐరామ్ షర్మిల గారు, ప్రపంచ రికార్డ్ ఇది. మీరు దీక్షలు నిజమైన దీక్ష, దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్, చివరి వరకు వదలము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ, చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరైనా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు?
దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. Subscribe us and press the bell icon for more interesting updates.